మాస్ మహారాజా రవితేజ అయితే సినిమా చింపేసి హైలైట్ యాక్టింగ్ చేసేసి ఆయన అయితే నేనైతే లిటరల్లీ ఏడ్చేసిన క్లైమాక్స్ సీన్ చూసి ఒక ఆడపిల్ల తండ్రి మాత్రం కంపల్సరీ చూడాల్సిందే అన్న. మీరు ఒక్కసారి చూసి చూడండి, నిజంగా మీకు అర్థమైతే ఆడపిల్లని ఎట్లా పెంచాలని చెప్పేసి. ఆ గురుస్వామి ఆయన అసలు అట్లా చేస్తారని ఎవ్వరు అనుకునే లేదు. సాంగ్స్ ఒక్కొక్కటి మాత్రం హైలైట్ ఉందన్న. మీరు ఒక్కొక్క సాంగ్ అయ్యప్ప స్వామి మీద మీరు చూసినట్టే మీరు ఆ సాంగ్ని డైలీ మీరు మార్నింగ్ మీ ప్లేలిస్ట్లో పెట్టుకొని స్పాటిఫైలో అక్కడికి అన్నిట్లో పెట్టుకొని 24/7 మీరు అదే పాటలు ఏంటని అయితే రాసి పెడుతున్నా చెప్తున్నాను. ఇంకొకసారి అయితే మీరు ఒక డైలీ 10 times మీరు ఆ పాటలు వింటారు. అంత మంచిగా ఉన్నాయి పాటలు ఒక్కొక్కటి. ఇంకా నేను చెప్తున్నా ఒక్కొక్క పాయింట్ మీరు చూసినట్టయితే నిజంగా మీరు మళ్ళీ సినిమా చూడాలనుకుంటే అంత మంచిగా ఉంది సినిమా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎరుముడి మూవీకి వెళ్తున్నాను. సో ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఎప్పుడైనా ఒక్కరే సినిమాకి పోయిర్రా? నేను పోతూనే రోజు డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడే ఇరుముడి సినిమా చూసేసినాం మేము. సో ఈ బ్రో నాకు పరిచయం అయ్యిండు థియేటర్లో. సో ఆయన రివ్యూ తెలుసుకుందాం ఎట్లా చెప్తాడో. బ్రో ఎట్లా సినిమా మాత్రం వస్తుందన్న. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అయితే అంత అనిపించింది, కానీ సెకండ్ హాఫ్లో ఒక్కొక్క సీన్ చూసి ఒక్కొక్క ట్విస్ట్ డైరెక్టర్ సార్ ఇచ్చింది మాత్రం హైలైట్ ఉంది. ఇంకా సీన్లో ఎప్పుడైతే హీరో వాళ్ళ డాటర్ చచ్చిపోయిందని చూసిన ఒక్కొక్క గూస్ బాంబ్స్. నేనైతే లిటరల్లీ ఏడ్చేసిన క్లైమాక్స్ సీన్ చూసి. నా చాలా ఆ గురుస్వామి ఆయన అసలు అట్లా చేస్తారని ఎవ్వరు అనుకునే లేదు. ఒక్కొక్క సీన్ చూసినప్పుడు నిజంగా అనిపించింది. ఈ సినిమా ప్రతి ఒక్క లేడీ యొక్క ఫాదర్ చూడాల్సిందే. ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి చూడాల్సిన సినిమా. ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి ఏం అనుకోవాలంటే ఆడపిల్లలకి లేడీ పులిలక పెంచాలా. ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో వచ్చి చూడండి. ఇంకా మన మాస్ మహారాజా రవితేజ అయితే సినిమా చింపేసి హైలైట్ యాక్టింగ్ చేసేసి ఆయన అయితే. ఇంకా మన హీరోయిన్ సినిమాలో ఆడపిల్లని ఎట్లా పెంచాలా, ఆడపిల్లని ఎట్లా ఉంచాలా, ఆడపిల్లని నలుగురు మధ్య కాకుండా 4 గోడల మధ్య కాకుండా నలుగురు మధ్యలో పెట్టి చూడాలా, ఆడపిల్ల ఎట్లా ఉండాల్సిన ఆడపిల్లలకి ఆడపులిలక పెరగాల. ఇంకా ఇక్కడ ఒక్కొక్క సీన్ మీరు చూసినట్టయితే చాలా హైలైట్ ఉంది. ఒక్కొక్క సీన్ వచ్చిన ట్విస్ట్ మీరు చూస్తే మాత్రం నిజంగా గూస్ బాంబ్స్ వచ్చేసి క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంది. ఇక్కడ ఉన్న సినిమా విషయం ప్రతి ఒక్కరు అయితే లిటరల్లీ ఏడ్చేసి అందరూ. మీరు తప్పకుండా వచ్చి మీ ఫ్యామిలీతో చూడాల్సి వచ్చే సినిమా ఇది. ఇంకా మన మాస్ మహారాజా రవితేజ గారి గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన మాత్రం సినిమా చింపేసారు, హైలైట్ చేసి తప్పకుండా వచ్చి మీరు వచ్చి మీ ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా ఇది. అందరూ ఫైట్స్ నచ్చినా నీకు? ఫైట్లు బాగున్నాయి కదా? ఫైట్లో హైలైట్ ఉన్నాయి. ఆ ఒక్కొక్క సీన్ క్లైమాక్స్ ముందు సీన్ మాత్రం హైలైట్ ఉంది. ఒక్కొక్క లైన్ చంపేటప్పుడు ఆడపిల్లలు ఎట్లా చేయాల్సింది, ఎట్లా ఉండాలి, ఒక మగాడు వాళ్ళపైన తిరగబడితే వాళ్ళు ఎట్లా ఉండాలని చెప్పేసి మాత్రం క్లియర్గా చూపెట్టారు. తప్పకుండా వచ్చి మీ ఫ్యామిలీతో మీ సినిమా మీరు అందరూ కలిసి చూడాల్సింది. ఎడిమూడి సాంగ్స్ నచ్చినాయి బ్రో నీకు? అందరు సాంగ్స్ ఒక్కొక్కటి మాత్రం హైలైట్ ఉందన్న. మీరు ఒక్కొక్క సాంగ్ అయ్యప్ప స్వామి మీద మీరు చూసినట్టే మీరు ఆ సాంగ్ని డైలీ మీరు మార్నింగ్ మీ ప్లేలిస్ట్లో పెట్టుకొని స్పాటిఫైలో అక్కడికి అన్నిట్లో పెట్టుకొని 24/7 మీరు అదే పాటలు ఏంటని అయితే రాసి పెడుతున్నా చెప్తున్నాను. ఇంకొకసారి అయితే మీరు ఒక డైలీ 10 times మీరు ఆ పాటలు వింటారు. అంత మంచిగా ఉన్నాయి పాటలు ఒక్కొక్కటి. నిజంగా నా హైలైట్ ఉంది సినిమా అయితే. నాకు మస్తు నచ్చింది. సో మీరు కూడా తప్పక ఈ మూవీ చూడాలని కోరుకుంటున్నాను. నిజంగా నేను చెప్తున్నా ఒక్కొక్క పాయింట్ మీరు చూసినట్టయితే నిజంగా మీరు మళ్ళీ సినిమా చూడాలనుకుంటే అంత మంచిగా ఉంది సినిమా. డివోషనల్ ఉంది అండ్ మెసేజ్ ఓరియంట్ కూడా ఉంది మొత్తం మూవీ మొత్తము. తప్పక వచ్చి ఫ్యామిలీతో అయితే పక్క వచ్చి చూడాలి సినిమా ఇదైతే. సో మిస్ అయితే కష్టం, ఇది థియేటర్లో చూడాలి సినిమా మొత్తం. ప్లీజ్ వాచ్ విత్ యువర్ ఫ్యామిలీ అన్న. మస్తుంది సినిమా అయితే. ఇంకా ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రి మాత్రం కంపల్సరీ చూడాల్సిందే అన్న. మీరు ఒక్కసారి చూసి చూడండి, నిజంగా మీకు అర్థమైతే ఆడపిల్లని ఎట్లా పెంచాలని చెప్పేసి. వస్తుందా సినిమా అయితే? చిన్నోడైనా మంచిగా అర్థం చేస్తున్న సినిమాని. ఇలాంటి సినిమాలు వచ్చి మీరు యూత్ ఎంకరేజ్ చేయాలా, అందరు సపోర్ట్ చేయాలా బ్రో. ఇంకా సినిమా డైరెక్షన్ మన తీసిన శివ గారు అయితే మస్తు తీసారు. నిజంగా అంటున్నా సార్, మీరు ఇట్లాంటి సినిమాలు ఇంకా మస్తు తీయాలా, ప్రతి ఒక్కరికి ఇన్స్పైరింగ్గా ఉండాలన్న. మీరు అయితే నిజంగా మస్తు ఉంది సినిమా అయితే. నాకు మస్తు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మేము. ఎస్, థ్యాంక్ యూ అన్న. ఇంకోసారి ఇటువంటి సినిమాల కోసం వెయిటింగ్ చేస్తుంటాం మేము. మీ పేరు బ్రో? నా పేరు రిషి. ఓకే, మీరు చదువుకుంటున్నారా బ్రో? ఇంటర్ ఫస్ట్ ఇయర్ NTC. థ్యాంక్ యూ బ్రో. వెల్కమ్ అన్న.